పాక్ చుక్కలే చుక్క కూడా వదిలేది లేదు. కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ అతి త్వరలో సమగ్ర వ్యూహం ప్రధాన ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడి. సింధు ఒప్పందంపై సమీక్ష అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కశ్మీర్లో ఎన్కౌంటర్, లష్కరే టాప్ కమాండర్ హతం, అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టిన భద్రతా దళాలు, పహల్గాం ముష్కర్ల కోసం వేట, బందిపురాలో ఆర్మీ చీఫ్ సమీక్ష అన్నట్టుంది. అట్లాగే పాకిస్తానీని పంపేయమని సీఎంలకు కేంద్రం ఆదేశం, స్వయంగా ఫోన్ చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉగ్రవాదాన్ని పోషించమంటూ 3 దశాబ్దాలుగా ఉగ్రశిక్షణ పోషించాం అంటూ 3 దశాబ్దాలుగా ఉగ్రశిక్షణ అంగీకరించిన పాక్ రక్షణ మంత్రిది హైలైట్ చేశారు. కాకపోతే చెరువునే ముద్దాడ అంటూ సీఎంఓ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సోదరుడి కబ్జాకాండపై కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు. శ్రీకాకుళం జిల్లా సైగాంలో చెరువుల దురాక్రమణ, అధికార మండతో టీడీపీ నేత శ్రీనివాసరావు ఆగడాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చారు. ఇందులో అచ్చప్ప చెరువు, శోభనాద్రి చెరువు, ఉప్పదవాని బంద చెరువు, పాపమ్మ కోనేరు, బూసమ్మ చెరువు, మంగళవాని చెరువు, గాదిబంద, చేంతాడు లాంటి ఈ చెరువుల జాబితా ఏంటనుకుంటున్నారే? వేవు శ్రీకృష్ణదేవరాయలు తవ్వించి చెరువులు పట్టి కాదు. సీఎం చంద్రబాబు కార్యాలయం ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడి రవిచంద్ర సోదరుడు టీడీపీ నేత శ్రీనివాసరావు వరుసపెట్టి చెరువులు కబ్జా చేసి కలిపేసుకోవడంపై గ్రామస్తులు గత సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసనపేట నియోజకవర్గం జలుమూరు మండలం సైరిగాంలో ముద్దాడి శ్రీనివాసరావు వరుసగా చెరువుల ఆక్రమణకు పాల్పడుతున్న లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడి రవిచంద్ర పేరు చెప్పి బెదిరింపులకు దిగుతున్నట్టు తెలిపారు. చెరువులను ఆక్రమించుకోవడంతో సాగునీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తున్నాయని, అక్రమంగా మట్టి తవ్వకాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. న్యాయస్థానం తీర్పులకు విరుద్ధంగా గ్రామ సమీపంలో ఉన్న బోనప్ప కోనేరు వద్ద పశువుల తొట్టెలు నిర్మిస్తున్నట్టు ఫిర్యాదు చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పశువుల తొట్టెలు అంటే కేంద్ర ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి అక్కడ ఏర్పాటు